మాతృదేవోభవ. గొప్పను చెప్పినన్ పడుము గోలయొనర్చిన నోర్చుకుమ్ము పెన్ముప్పు ఘటిల్ని ఏడ్చిన మముందరి చేర్చెడి చూపుము పెన్ముప్పు ఘటిల్ని ఏడ్చిన మముందరి చేర్చెడి చూపుము ఏ తప్పులు చేసినన్ పడుము తప్పదు సృష్టికి నా అంది బల్కుచో. జగన్మాత సృష్టికి నా అంది బల్కుచో ఇప్పగిదించెరింతుమని ఇంత ఎరుంగని చిన్న పిల్లవా. సృష్టికి నా అంది బల్కుచో ఇప్పగిదించెరింతుమని ఇంత ఎరుంగని చిన్న పిల్లవా. సంపాదించిన సంపదలన్నిటికీ త్యాగం అనేది ఒకటే రక్షణ అని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1538వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బంగారానికి జాతరూపం అనే పేరు ఎందుకు వచ్చిందని అడిగాడు ధర్మరాజు. దాన్ని వివరిస్తూ ఒక చిత్రమైనటువంటి కథ చెప్పాడు భీష్ముడు. శివపార్వతులు కలిశారయ్యా, శివ రేతఃపతనం జరిగింది, ఆ రేతస్సుని అగ్ని ధరించాడు. కుమారస్వామి పుట్టాలి, కానీ అగ్ని తన స్వార్థం కొద్దీ ఆ రేతస్సును ధరించి పారిపోయాడు, ఎక్కడో దాక్కున్నాడు. దేవతలు ఎలాగైనా అతను పట్టుకుందామని వెళ్ళారు. కప్ప, ఏనుగు, చిలుక ఇవన్నీ అగ్ని ఎక్కడున్నాడో చెప్పాయి. వాటికి అగ్ని శాపాలు ఇచ్చాడు, దేవతల వరాలు ఇచ్చాడు. వెరసి ఖాతా హళ్ళికి హళ్ళి, సున్నకి సున్నా, జమా ఖర్చు రెండూ సరిపోయినాయి. జీవితం అంటే ఇంతేనాయన, కంగారు పడక్కర్లేదు. ఒకరు చెప్పిస్తే ఒకరు వరం ఇస్తారు, ఒకరు ఆగ్రహిస్తే ఒకరు అనుగ్రహిస్తారు అన్నాడు. కాశీఖండంలో వస్తుంది ఒక మాట, అందమైంది. మన జీవితాలు బాగుండాలంటే ఇటువంటి ధైర్యం వచ్చి, ఈ మాటలు తెలుసుకున్న ధైర్యం వచ్చేలా చేసుకోవాలి. దక్షారామానికి వస్తాడు వ్యాసుడు, కాశీ నుండి బహిష్కృతుడై. అప్పటికే అక్కడ అగస్త్యుడు ఉన్నాడు. సరే, నేనేదో వింధ్యపర్వతం గురించి నేనేదో పెట్టుకుని నేను వచ్చానయ్యా, పెద్ద ఏదో చేశాం, గొప్ప గొప్ప అంటే చివరికి నానెత్తిమి బారేశారు వింధ్యపర్వతాన్ని తగ్గించమని. అందుకోసం నేను రావాల్సి వచ్చింది. నీకేమిటయ్యా వ్యాసుడి, హాయిగా ఉన్నావు, ఎందుకు వచ్చావంటే ఆయన చెబుతూ విషయం అంతా తెలుసున్నదే చెప్పాడు. ఇలాగా శివుడు కాశీని బహిష్కరించమన్నాడు. అప్పుడు ఒక సందేహం వచ్చి అగస్త్యుడు అడుగుతాడు భీమఖండంలో, అదేమిటి అయ్యవారు కోపగించడం ఏమిటి, అమ్మవారు అన్నం పెట్టడం ఏమిటయ్యా ఆదరించి, భార్యాభర్త ఒకటే కదా, అర్ధనారీశ్వరులు అంటారు కదా, ఆయన ఏమో కోపం వచ్చి శపిస్తే ఈవిడ అన్నం పెట్టడం ఏమిటయ్యా, ఇందులో రహస్యం నాకు అర్థం కావట్లే అంటే ఆయన చెప్తాడు, అలాగే ఉంటుంది నాయన, మనం జాగ్రత్తగా మెలగాలి. కాశీ శివునకు అర్ధాంగిగాన నేను దానిపై నల్గి క్రోధపాత్రంబునైతి. కాశీ శివునకు అర్ధాంగిగాన నేను దానిపై నల్గి క్రోధపాత్రంబనైతి. కాశీ గౌరికి సవతియవుగాన, కాశీ గౌరికి సవతియవుగాన నేను దానిపై నల్గి ప్రేమ పాత్రంబనైతి అంటాడు. కాశీ శివుడికి భార్యతో సమానమయ్యా, నా భార్య అని చెప్పేవాడు ఎప్పుడు. అంచేతన కాశీనగరాన్ని శపించడం వల్ల శివుడు కోపం వచ్చి నన్ను ఏదో బహిష్కరించవచ్చు. కానీ మరి శివుడికి భార్య అంటే పార్వతీదేవికి సవతి కదా, ఎవరైనా సవతి మీద కోపంతో ఉంటారు కానీ ప్రేమతో ఉంటారా? శివుడికి కోపం రావడానికి ఏది కారణమైందో పార్వతికి ప్రేమ కలగడానికి అదే కారణమైందయ్యా. మా సవితిని అన్నావు, మా బాగా అన్నావు. ఈ మధ్య నన్ను వదిలేసి కాశీతో కూర్చోవడం మొదలుపెట్టారు. అక్కడ వస్తామాను, కాశీ వెళ్ళి తిరిగి రావట్లేదు. ఇంకా కైలాసం ఏం చేస్తాం? మా బాగా అన్నావు, కాశీకి పట్టాల్సిందే. సవతి చచ్చిపోతున్నాం భరించిన. గంగ ఓ సవతి, కాశీ ఓ సవతి, నగరాలు నదులు కూడా భార్యలైతే నా పరిస్థితి ఏమిటి, అసలు నారీమణి అని ఆవిడ కోపం వచ్చి నా మీద ప్రేమ కలిగి అన్నం పెట్టిందయ్యా అన్నాడు. ఇది చమత్కారం జీవితంలో శ్రీనాథుడు చెబుతాడు. ఒకరిచ్చిన శాపం మనకి జాగ్రత్తగా తెలివిగా వినియోగించుకోగలిగితే వరం అవుతుందండి. పోనీ దంపతుల్లో ఒకరు కోపంగా మరొకరు అనుగ్రహిస్తారండి. ఒక కార్యాలయంలో ఒక అధికారి వల్ల మనకి ఇబ్బంది రావచ్చు, ఇంకో అధికారి ఆయనకి ఏదో ఉంటుంది, కాస్త జాగ్రత్తగా నడుచుకో, దాన్ని మేనేజ్ చేయడం అంటారు ఆంగ్లం, జాగ్రత్తగా దాన్ని నిర్వహించుకుని రాగలిగితే ఈ అధికారి ద్వారా మనకి ప్రయోజనం వస్తుంది. ఆ సంగతి వాళ్ళు చేసుకుని బయటపడమే. ఏం చేస్తారు, లౌక్యం. అలాగా ఏనుక్కి, కప్పకి, చిలుకకి శాపాలు వచ్చాయి, వరాలు వచ్చాయి. ఒక దేవత శపించిన మిగిలిన దేవతలు అనుగ్రహించారు. జీవితం అంటే అంత. ఇంతకీ మరి జాత రూపం ఎందుకు వచ్చింది? ఈ అగ్ని ఈ రేతస్సుని మేరు పర్వతం మీద వదిలిపెట్టాడు. అప్పటి నుంచి మేరువు బ్రహ్మాండమైన ధగధగలాడిపోతూ బ్రహ్మాండంగా బంగారంలో మెరిసిపోతుంది. అందుకే మేరువుని సువర్ణ పర్వతం, స్వర్ణగిరి, బంగారు కొండ అన్నారు. అక్కడ కొత్త జాత రూపాన్ని పొందిందయ్యా, బంగారం అక్కడ పుట్టింది.
మేరు పర్వతం మీద శివుడు రేతస్సు పడినప్పుడు పుట్టింది బంగారం. అందువల్ల జాత రూపం పుట్టింది అనే పేరు వచ్చింది. మొత్తం మీద అగ్ని తట్టుకోలేక వదిలేడు అక్కడ. తర్వాత దాన్ని గంగానది స్వీకరించింది. గంగానది తట్టుకోలేక శరవణ రెలుగడ్డ దగ్గర వదిలింది. అక్కడ కుమారస్వామి జన్మించాడు. అదిగో అగ్నికి కారణం కావడం వల్ల ఒక ప్రధాన కారణం ఆగ్నేయుడు అన్నారు. గంగానది కొంత కారణం కావడం వల్ల గాంగేయుడు అన్నారు. కృత్తికలు పాలివ్వడం వల్ల కార్తికేయుడు అన్నారు. రెల్లుగడ్డిలో పుట్టడం వల్ల శరవణభవ శరజన్మ అన్నారు. ఇన్ని రకాల వచ్చిందయ్యా ఆయనకి పేరు. ఇది కుమారస్వామి పుట్టుకు ముందు బంగారు శివరేతస్సు అది బంగారంగా మారడం వల్ల దీని జాత రూపం అన్నారు అని పేరు వచ్చింది. ఇప్పుడు ఒక మాట అడిగాడు, దేవతలు పితృదేవతలు ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవారు అన్నాడు. నిస్సందేహంగా పితృదేవతలే గొప్పవారు. పితృపూజ సమగ్రియము దైవత పూజనము కంటే మనుజ వల్లభ. పితృపూజ సమగ్రియము దైవత పూజనము కంటే మనుజ వల్లభ. పితృదేవతల కొనియాడుదురు దేవతలాదిగ కల్గునెల్లవారును భక్తిన్. పితృపూజే సమగ్రియం. అగ్రియం అంటే ప్రధానం. ప్రాగ్రియాగ్రియం అంటాడు అమరకోశంలో. అవి పలకడమే కష్టం. అగ్రియం అంటాడు. అగ్రియం అని గా కింద రావత్తు యావత్తు రాయడం ఒక పద్ధతి. అగ్రియం అని ఏదో అగ్రిమెంటు లాగా రాయడం ఒక పద్ధతి. రెండు ఉన్నాయి. అందుకని ఇవన్నిటికీ శ్రేష్టమైనవి, ముందు పూజింపదగినవి, ముందు గౌరవింపదగినవి, ప్రాధాన్యమయ్యదగినవి అని అర్థం. సందర్భం వచ్చింది కూడా ప్రాముఖ్యత ప్రాధాన్యత అనకూడదు. ప్రాముఖ్యం ప్రాధాన్యం అనాలి. అది వ్యాకరణం ఒప్పుకోదు.